నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో కాపులు రగిలిపోతున్నారా? ముఖ్యంగా ఏపీ బీజేపీలో కాపులు మరీ కాక మీద ఉన్నారా? ఇప్పుడు టీడీపీ, రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మరి మనకెప్పుడు అధికారం అని రగిలిపోతున్నారా? ఈ లక్ష్యంతోనే బీజేపీ సీనియర్ కాపు లీడర్లంతా కాషాయ పార్టీకి తమదైన ముద్ర వేసేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభావమో, కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీల పుణ్యమో 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఆ సామాజిక వర్గం సహకారం బాగానే కలిసొచ్చింది. ఆ తరువాత కూడా చంద్రబాబు కాపులకు ప్రాధాన్యమిస్తూనే వచ్చారు. నిమ్మకాయల చినరాజప్పను డిప్యూటీ సీఎం చేశారు. క్యాబినెట్లోనూ ఆ వర్గానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ విషయంలో మరో ప్రధాన సామాజిక వర్గ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా వాళ్ళని సముదాయిస్తూ వచ్చారు. కానీ ఇదంతా కంటి తుడిపేనని, కేవలం చినరాజప్ప లాంటి నేతలకు ఓ పదవి కట్టబెట్టి మమ అనిపించారని కాపులు రగిలిపోతున్నారట. వీరికి తోడు బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు లాంటి లీడర్లు కూడా ఈ అసంతృప్తిని స్కోర్ చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ ఎలాగూ ఆ రెండు కమ్మ రెడ్లకు బ్రాండ్ పార్టీలు. బీజేపీకి కాపులతో ఐడెంటిటీ తెస్తే తప్పేంటి అనే కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం అధిష్టానానికి లేఖలు, నివేదికలు పంపేస్తున్నారని సమాచారం. వెంకయ్యనాయుడు వల్ల బీజేపీకి ఒరిగిందేమీ లేదని, వాళ్ల చేతుల్లో పార్టీకి మనుగడ లేదని, అందువల్ల కాపుల చేతుల్లో పార్టీని పెట్టాలని విజ్ఞప్తులు పంపుతున్నారట. దీంతో పాటు 2019 నాటికి పవన్ కళ్యాణ్ పార్టీలో కలిపేసుకోవడం కానీ, లేదా జనసేనతో కలిసి పోటీ చేయడం కానీ ఏది జరిగినా బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని కాషాయ కాపు లీడర్ల అంచనా. బీజేపీని బలమైన శక్తిగా మార్చాలంటే కాపు ముద్ర పడాల్సిందేనంటున్నారు వీళ్లు. ఆ ముద్ర పడితే చిరంజీవి పీఆర్పీ కథే పునరావృతమైతే పరిస్థితి ఏమిటి అనే మాటకు వీళ్ల నుంచి సమాధానం లేదు. 2019 నాటికి కాపులు కలుస్తారా, పవన్ వస్తారా అన్నది వేచి చూడాలి.